అంటే లీక్ చేసే వాళ్ళకి రావాలన్నమాట ఆ బుద్ధి జ్ఞానం లోపల. ఓకే, క్లిప్ చూసాక ఏమనిపించింది? మహేష్ బాబు లుక్ గానీ ఎలా అనిపించింది? క్లిప్ చూసిన తర్వాత చాలా బాగుంది. అబ్బా అంటే అసలు సూపర్. అదేందో అది ఎడారి కావాలా ఏందో ఏం అర్థం కావట్లేదు. ఇసుక ఎడారి ఏం అర్థం కావట్లేదు. అది వీడియో తీయడం కూడా సరిగ్గా తీయలేదు బాగా. అది ఏందో బ్లర్ అవుతుంది. కానీ రాజమౌళి గారి సినిమా అంటే ఇంకా చెప్పలే. మహేష్ బాబు గారు అన్న కూడా చెప్పలే. కాబట్టి ఈ సినిమా మీద మొదటి నుంచి వాళ్ళిద్దరు కలిసి సినిమా తీస్తారంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుంది. కాబట్టి సినిమా గురించి తక్కువ అంచనా అయితే లేదనమాట అక్కడ. కానీ సినిమా లీక్ అవడం నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే వేల కోట్లు లక్షలు పెట్టి తీయడం, ప్రొడ్యూసర్ ఈ సినిమా వాళ్ళు ఎంతో మంది దాని వల్ల. ఎందుకంటే సినిమా థియేటర్ పారు అంటే ఇలాంటి లీకేజ్ లో ఒక 10 పైన అయ్యాయి అంటే పారు ఇంకెవరు అదేముందలే ఇంకేముందా. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇట్లాంటి బయటకు వస్తే బాగుంటది కాస్త. ఇది అప్పుడు ఇప్పుడు దాన్ని. కానీ సినిమా ముందు ఇవన్నీ బయటకు వస్తే మాత్రం చాలా బాధ అనమాట. ఎందుకంటే ప్రొడ్యూసర్ పాప మాత్రం నాశపోవడం. ఓకే, సినిమాకి 10,000 కోట్లు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటావా? ఖచ్చితంగానా? జోక్ ఇది. 10,000 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయి, 1,00,000 కోట్లు వస్తాయి. సినిమా ఏందంటే ఇప్పుడు ఒక సినిమా 1000 కోట్లు పెట్టి తీస్తే ఆ సినిమాకి 1000 కోట్లు రావడం కొద్ది కష్టం అనమాట. కానీ ఏంటంటే రాజమౌళి గారి సినిమాలు అవి ఆస్కార్లు అనమాట. ఎందుకంటే ఆస్కార్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువ. ఇప్పుడు ఈసారి ఎన్ని వస్తాయంటో ఈ సినిమాకి ఆస్కార్ అవార్డులు? ఖచ్చితంగా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు ఎన్ని వస్తాయి తెలియదు నాకు. ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు అయితే వస్తుంది గ్యారెంటీ. యాక్చువల్ RRR కి రాజమౌళికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు. మరి ఈ సినిమాకి ఏమైనా వచ్చిద్దా? వస్తుంది, కన్ఫర్మ్ వస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారు కూడా కసితో పగతో ఆయనకి ఏముందన్న చెప్పండి. ఆయన బాహుబలి కానీ ఆయన చేసినట్టు ఎన్నో ఎప్పుడో స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి మొన్నటి తీసిన బాహుబలి, RRR దాకా ప్రతి సినిమా ఆస్కార్ అది. కాబట్టి రాజమౌళి గారి సినిమా అంటే ఎక్కడ అసలు తక్కువ అంచనా చేయడం లేదనమాట. మహేష్ బాబు హాలీవుడ్ ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం ఉందంటావా? మహేష్ బాబు ఖచ్చితంగానా? ఎందుకంటే ఇది ఒక ప్యాన్ వరల్డ్, ఇది ప్రపంచ వ్యాప్తంగా తీస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటది, నచ్చుతుంది అందరికి. ఈ సినిమాని అందరూ థియేటర్ వస్తారు, చూస్తారు. ఈ సినిమా గురించి ఎన్ని లీక్లు వచ్చినా, సినిమా గురించి ఎంత తక్కువగా ట్రోల్ చేసినా, ఎంత ఎక్కువగా చేసినా ఎవరికి పోయేదైతే లేదనమాట. మహేష్ బాబు గారికి గానీ రాజమౌళి గారికి గానీ వాళ్ళకి ఒరిగేదైతే లేదేమి. సరే, ఫైనల్ గా ఇట్లాగా లీకులు చేసే వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంక ఏముంది, వాళ్ళ కర్మాన్ని వాళ్ళే పోతారు, ఏదో రోజు చెప్తారు, వాళ్ళు జైలుకి అంత ఇంకంతే. ఎందుకంటే సినిమా లీక్ చేసి ఇంకోటి జైలుకి అంతే కదా. స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా కావాలంటావు ఇలాంటి వాళ్ళకి? ఇంకా అంతే కదా, వేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళ మీద సెక్షన్ లో కేసులు ఉన్నాయి. గతంలో కూడా మనం ఇది గీత గోవిందం గానీ ఇంకా అత్తారింటికి దారేది, ఈ సినిమాలన్నీ లీకేజ్ లేనాయి. కానీ లీకేజ్ అయినా సరే సినిమా బాగుంది కాబట్టి ఆడినాయి. ఇదైనా అంతే. ఇంకా రాజమౌళి గారి సినిమా లీకేజ్ చేసి వేస్టేది. ఎందుకంటే ఆ సినిమా ఎలాగో ఆడుతుంది. ఒకవేళ వాళ్ళకి గాన ఇంకేదైనా కొత్త ఐడియాలు తాటు వస్తే ఆ లీకేజ్ దాన్ని తీసేస్తారు, ఫస్ట్ తీస్తారు అంతే. కాబట్టి లీకేజ్ వల్ల ప్రమాదమే, కానీ అది చేయకూడదు, చట్టరీత్యా నేరం అది. ఇక్కడి నుంచి వాళ్ళు ముందు లీకేజ్లు కాకుండా జాగ్రత్త పడాలని నేను కోరుకుంటున్నా. మహేష్ బాబు గారికి, రాజమౌళి గారి టీం అందరికి ఆల్ ద బెస్ట్. సినిమా బాగా తీయండి.